ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెబుతూ వెంకటరెడ్డి గారు మీరు ఏం చెప్తారు? నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ కలిసి కావాలని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయి, లెక్కలన్నీ ఇంత క్లియర్ గా ఉన్నా కూడా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు, ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి మేము రెడీగా ఉన్నాం, ప్రతి అంశం పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాం అని చెప్తున్నారు కదా, ఏంటి మీరే కావాలని అపోహలు సృష్టిస్తున్నారా? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలకు నమస్కారం. ఇక్కడ అపోహలు సృష్టించేది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఇంకొక పార్టీ కాదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాకముందు నుంచి కూడా అపోహలు అనుమానాలు కలిగించేది, తెలంగాణ ప్రజల్ని అయోమయంలో నెట్టేసేది, అర్థం కాని హామీలతోటి మరి తెలంగాణ ప్రజలు మభ్యపెట్టేది కాంగ్రెస్ పార్టీనే. ఎంత కూడా వాళ్ళకి అర్థం కాని పనులన్నీ చేసుకుంటూ ఏదో అడావిడిగా ఏదో చేస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి తప్పితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేసేది ఏమీ లేదు. చేయాలనుకున్నది కానీ చేతగాని తనం కనపడతా ఉంది. వాళ్ళు ఏ తీసుకొచ్చినా కూడా ఒక గైడ్ లైన్స్ లేకుండా, ఒక ప్లాన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అడావిడిగా అంత అర్జెంట్ ఏముంది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఏదో బీసీ కులాలకి ఏదో మేము గొప్ప చేస్తున్నాం చెప్పడానికి ఇదంతా కూడా అడావిడిగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకొంత టైం తీసుకొని దీన్ని పకడ్బందీగా అమలు చేసి ఉంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు స్వాగతించేవాళ్ళు, మిగతా పార్టీలు కూడా స్వాగతించేవాళ్ళు కదా. జనగణన లేకపోతే బీసీ కులగణన అని చెప్పారు కదా, దీన్ని తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా సీరియస్ తీసుకున్నాడు కనపడతలేదు. ఎందుకంటే ఒక పాపులేషన్ సెన్సస్ తీసుకొచ్చినప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏ పార్టీ ఉన్నా కూడా అలాంటిది డెఫినెట్ గా వాటి మీద ఒక శాంక్టిటీ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా దాంట్లో చెప్తారు. కానీ 72 ప్రశ్నలతోటి ఒక డాక్యుమెంట్ తయారు చేసి ప్రైవసీకి సంబంధించిన ప్రశ్నలను అడుక్కుంటూ తెలంగాణ ప్రజలు కూడా భయపడతారు కదా. ప్రతి ఒక్కరు కూడా మీకు కావాల్సింది ఏం అక్కడ తెలంగాణ ప్రజలు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, మైనారిటీలు ఎంతమంది ఉన్నారు, ఇవి కావాలి మీకు. అవి తీసుకోవచ్చు కదా. ఇన్ని ప్రశ్నలతోటి కొంత డాక్యుమెంట్ తయారు చేసి తెలంగాణ ప్రజల్ని ఒక అయోమయంలోకి నెట్టేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాదు, ఎందుకంటే వీళ్ళ మరి 50 నుంచి 60 సంవత్సరాల పాలన ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళకి ఆ టైంలో బీసీ కులాలు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తొచ్చిందా వీళ్ళకి? రాహుల్ గాంధీ ఎంతసేపు ఉన్నా కూడా బీసీ కులాలు అన్నారు. వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ కానీ అంతకుముందు ఉన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. ఏం చేసింది? కళ్ళు మూసుకున్నారు. ఎవరేమన్నా ఇప్పుడే గుర్తొచ్చినా బీసీ కులాలు? మొత్తం దేశం మొత్తం కూడా చేయమని చెప్తా ఉన్నారు. దేశం మొత్తం చేస్తాం, డెఫినెట్ గా చేస్తాం. కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మోడీ గారు వచ్చిన తర్వాత ఓబీసీలకి చట్టబద్ధత కల్పిస్తూ మరి బిల్లు కూడా తీసుకొచ్చారు, అది పాస్ అయింది. తర్వాత ఆయన మంత్రివర్గంలో ప్రధానమంత్రి మోడీ గారు ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ ఓబీసీ. తెలియాలి కాంగ్రెస్ పార్టీకి ఏదో మొసలి కన్నీరు కారుస్తా ఉంది బీసీల మీద. ఇప్పుడు తర్వాత ఆయన మంత్రివర్గంలో రెండోసారి కానీ ఇప్పుడు మూడోసారి కానీ మొదటిసారి కానీ దగ్గర 27 మంది ఓబీసీలు మంత్రులు ఉన్నారంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు తెలంగాణ దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఓబీసీలకు పెద్దపీట వేస్తా ఉందో. వీళ్ళకి ఎంతసేపు ఉన్నా కూడా బీసీ కులాలు వాళ్ళ ఓట్లు కావాలి, సీట్లు కావాలి. మైనారిటీలు అంతకుముందేమో ముస్లిం మైనారిటీ ఓట్లు కావాలి, సీట్లు కావాలి. ఇప్పుడు మళ్ళీ బీసీ కులాల దగ్గరకు వచ్చారు. బాగానే ఉంది, తెలంగాణలో చేశారు, బాగానే ఉంది. దాంట్లో అంతకుముందేమో 51% అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎప్పుడో 2014లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేశారు, బాగానే ఉంది. కానీ ఇంతవరకు ఆ రిపోర్ట్ కనిపించలేదు. రిపోర్ట్ బయట పెట్టలే, ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏముంది. డిస్కస్ చేద్దాం వెంకటరెడ్డి గారు. మనం ఒకసారి లింగాయత్ లీడర్ అశోక్